7th ఆఫ్ దిస్ మంత్ జూలై 7th రోజు మనకు డయల్ 100 ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని మనం ఇమ్మీడియట్ గా హిట్ అండ్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈమెను యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ ని సస్పెక్ట్ వెహికల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మహీంద్రా థార్ అనే వెహికల్. ఆ మహీంద్రా థార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ థార్ వెహికల్ అనేది ఒక 2 సస్పెక్ట్స్ వన్ డే కోసము హైర్ కి తీసుకున్నారు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ హైర్ కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ, ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒకతను ఉన్నాడు, అల్లుని వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు. అయితే వీళ్ళు హైర్ తీసుకొని మళ్ళీ అదే టైంలో ఇదే వెహికల్ తో ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం ఏంది, హిట్ అండ్ రన్ ఏంది అని చెప్పి మన ఏసీపీ గజ్వేల్ మళ్ళీ సేమ్ సిఐతో ఉంటా గారు అండ్ ఎస్ఐ రవికాంత్ దీన్ని డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్దమాసాన్పల్లి అనే విలేజ్ లో. సో ఆమెకి ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుని వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ SBI ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో, ఈ లేడీతో. చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పనుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు, ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి, దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిందా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయల్ 100 కంప్లైంట్ చేస్తాడు. సో దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈమెని న్యాచురల్ డెత్ గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిందో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్ కి ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తో ఈ మర్డర్ చేయడం జరిగింది. ఇది వెరీ గుడ్ ఎక్సలెంట్ డిటెక్షన్ బై సిఐతో ఉంటాయండి ఎస్ఐ డీటెయిల్స్ అన్ని దీంట్లో అంతే. ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. ఇప్పుడు మాత్రం టోటల్ 55 lakhs అండ్ ఈ రైతు బీమా అనేది 5 lakhs వస్తుంది. ఇదంతా కూడా 60 lakhs వరకు. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఏదో పౌల్ట్రీ ఫామ్ పెట్టి సమ్ బిజినెస్ చేసి వీళ్ళకి లాస్ రావడం జరిగింది. సో ఆ లాస్ కి కంపెన్సేట్ చేసుకోవడం కోసం దృశ్యం 2 సినిమా చూసి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయొచ్చు అనేది అది చూసి నేను అట్లా చేసినాము. ఈ మండలి ఇది అన్నోన్ వెహికల్ ఆ టైంలో ఏ వెహికల్ పోయినాయని చూస్తాడు కదా, చూసినప్పుడు మనకి తారు పోయినట్టుగా మనకి CCTVs లో కనపడ్డది. ఈ తారు ఎవరి వెహికల్ ఏంది అని మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు సో అండ్ సో దగ్గర వెహికల్ ఇది రెంటల్ కి ఇస్తారు అని తెలిసింది. అక్కడికి వెళ్ళి ఎవరు రెంటల్ తీసుకున్నారు ఈ వెహికల్ అంటే వీళ్ళ పేరు చెప్పడం జరిగింది. అయితే వస్తాయి కాకపోతే వీళ్ళు ఏంటంటే మార్చి నుంచే ప్లాన్ చేస్తున్నారు అనమాట. మార్చి ఏప్రిల్ కొంచెం కూలింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్సూరెన్స్ అనేది రాదు అండ్ ఇట్లాంటిది ఏ తప్పు చేసినా గానీ ఇమ్మీడియట్ గా డిటెక్ట్ అవుతుంది, జైలుకు వెళ్ళడం క్రైమ్.